మనం లాస్ట్ వీడియోలో చాప్టర్ 77 కంప్లీట్‌గా చెప్పాం. ఇప్పుడు చాప్టర్ 78 స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో ఆ కైజీ నంబర్ 15 ఎవరో తెలీదు కానీ చూడటానికి కికోరులాగా ఉంది అని అక్కడి వరకొచ్చింది. ఇప్పుడు చాప్టర్ 78 స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఇలా కికోరు అని అంటుంది. అప్పుడు కికోరు నా చుట్టూ ఉన్న 500 మీటర్స్ వరకు నేను ఒక జోన్‌ని క్రియేట్ చేసుకుంటా. కాబట్టి మీరు ఎవరైనా రానివ్వకుండా ఉంటే చాలు అని అంటుంది. అప్పుడు కైజీ నంబర్ 15 మన కికోరు దగ్గరికి వస్తే ఇప్పుడు మన కికోరు మనసులో ఇప్పుడు మన చుట్టూ ఎవరూ లేరు. కమాండర్స్, ఒషినా అలాగే కస్కా లాంటి వారు ఎవరూ లేరు. కాబట్టి నేను ఎలాగైనా ఆ కైజు నంబర్ 15ని వధించాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆ కైజు చాలా స్పీడ్‌గా కదిలి ఒక్కసారిగా మన కికోరుపై అటాక్ చేస్తుంది. అప్పుడు మన కికోరు కొద్దిలో తప్పించుకుంటుంది. కానీ ఆ అటాక్ వల్ల పెద్ద బ్లాస్టే జరుగుతుంది. అప్పుడు ఆ కైజు పర్వాలేదే నువ్వు ఈ అటాక్‌ని తప్పించుకున్నావు అంటూనే కికోరు ఆ కైజుపై అటాక్ చేస్తుంది. ఆ అటాక్ అన్నిటిని తప్పించుకుంటూనే కికోరు చాలా డ్యామేజ్ తీసుకుంటుంది. ఆ అటాక్ వల్ల ఆ చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం నాశనమవుతుంది. అంతే అప్పుడు ఆ కైజు నంబర్ 15 కికోరు చాలా ఘోరంగా డ్యామేజ్ చేయడం వల్ల కికోరు పక్కటెముకలు విరిగిపోతాయి. అంతే ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ అవుతాయి. అయినా మన కికోరు మళ్ళీ పైకి లేసి తన వెపన్‌ని తీసుకుంటే అప్పటికే కైజు ఇలా అంటుంది. "ఇది పనికి రాదమ్మా. నువ్వు ఏం చేసినా నాకు అటాక్ చేయలేవు" అని తనపై అటాక్ చేయడానికి వెళ్తుంది. మన కికోరు తప్పించుకోవడం అనుకున్నా తనలో పవర్స్ లేనందుకు ఉంటుంది. అప్పుడు కికోరు కంట్రోల్ రూమ్‌లో ఉన్న కమాండర్స్ చాలా భయపడుతూ ఇలా అంటారు. అప్పుడు మన కైజు 15 అటాక్ చేస్తూనే మన కికోరు తన వెపన్‌తో డిఫెన్స్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ కైజు చాలా వేగంగా కికోరు తలను పట్టుకొని అంత వేగం పనికిరాదు. 2 అడుగులు వెనకలకి వేసి తన లేజర్ బీమ్‌తో పవర్ అటాక్ చేస్తుంది. అప్పుడు కంట్రోల్ రూమ్‌లో ఉన్న వ్యక్తి చాలా భయపడిపోతాడు. లేదు చీఫ్ నా కళ్ళ ముందే చనిపోయాడు. అంతే తన కూతురు కూడా నా కళ్ళ ముందు చనిపోవడం అని అనుకోని ఏడుస్తూ ఉంటాడు. అటువైపు కైజు నంబర్ 15 కికోరుపై చాలా ఘోరంగా అటాక్ చేస్తుంటుంది. ఇప్పుడు కిల్లీ మేము బ్యాకప్ పంపిస్తాము అని అంటాడు. అది కికోరుతో చెప్తే కికోరు అవసరం లేదులే అని అంటుంది. ఆ మాటలకి అందరూ షాక్ అయితారు. ఇటువైపు కికోరు ఎలా అయినా నేను తనని ఓడిస్తా అంటే కంట్రోల్ రూమ్‌లో ఉన్న వ్యక్తి కికోరు ఆల్మోస్ట్ మీ పవర్ అయిపోయింది అని కైజు మీ దగ్గరికి వస్తుంది అని చెబుతాడు. అప్పుడు అక్కడ సౌండ్ రావడంతో కిల్లీ మరియు ఆ కంట్రోల్ రూమ్‌లో ఉన్న వ్యక్తులందరూ చూస్తూ మన కికోరు కాంబాట్ పవర్ 88%కి చేరుకుంటుంది. దీన్ని చూసిన వీళ్ళు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతే ఇంత ఘోరం కూడా కికోరు పవర్ ఎలా పెరిగింది అని అనుకుంటారు. అప్పుడు మన కికోరు చాలా కోపంగా ఆ కైజుని చూస్తూ ఉంటే తన ముందు మరో వ్యక్తి ఉంటాడు. వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తాడు. అప్పుడు మన కికోరు అదే కిల్లీ ఒక్కసారిగా షాక్ అయ్యి ఒకవేళ కికోరు హికారి ఘోష్‌ని చూస్తుందా అని ఈ గతంని గుర్తు చేసుకుంటారు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్‌లో నరుమి కికోరుతో ఇలా అంటాడు. మీ అమ్మ ఒక గోస్ట్. నేను కొన్నిసార్లు కైజు నంబర్ 4 ఒక సూట్‌ని వేసుకున్నప్పుడు వరుసగా నేను ఆమెనే చూస్తున్నా. గతంలో మరొకరు గూడా వేసుకున్నప్పుడు కూడా నాకు ఇదే మాట చెప్పారు. కానీ కొందరు దీన్ని సూట్ యొక్క మెమొరీ అని చెబుతారు. ఆ మాటలకి కికోరు ఏంటి మా అమ్మ ఒక జ్ఞాపకం ఈ సూట్‌లో ఉందా? అట్లయితే మా అమ్మ వెనుక నేను నడుస్తా అని నేను అప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మా అమ్మ నాతో పాటు ఉంది అని అంటే చాలా బలంగా ఉంటుంది. నేను కూడా ఎలా అయినా మా అమ్మలాగా తనలాగా స్ట్రాంగ్ అవుతా అని అనుకుంటుంది. అప్పుడు ఆ కైజు అటాక్ చేయడానికి వస్తే ఇక ఇదే వాళ్ళ అమ్మ గోస్ట్ అనుకోని ఇప్పుడు వాళ్ళ అమ్మ కికోరు ఉండి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడితో చాప్టర్ 79 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియో ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా పెడతాను మామ. థాంక్ యూ మామ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయండి. బై బై మామ.